గౌరవ సుప్రీంకోర్టు వారు ఈరోజు పార్టీ ఫిరాయింపులపైన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నుండి గెలుపొంది గోడ మీద పిల్లుల లెక్క కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఒక శాసన సభ్యులకు సంబంధించిన అనర్హత వేటు విషయంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇచ్చినారు. 3 నెలల్లోనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని రాజ్యాంగాన్ని కాపాడాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా అని చెప్పని న్యాయస్థానం ఏదైతే తీర్పునిచ్చిందో ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టు లాంటిదని చెప్పని భావిస్తూ ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక తీర్పునిచ్చిన జస్టిస్ గవాయ్ గారికి, ప్రధాన న్యాయమూర్తులందరికీ కూడా హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఇవాళ స్పీకర్ గారి పైన ఒక గురుతరమైనటువంటి ఒక బాధ్యత. గడ్డం ప్రసాద్ గారు ఆయన ఇవాళ స్పీకర్ గా ఉంటూ 3 నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని సుప్రీంకోర్టు చెప్పిన దరిమిలా దీనిపైన ఆత్మ ప్రబోధంతో నిర్ణయం తీసుకోవాలి గాని రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో మాత్రం దయచేసి నిర్ణయం తీసుకోవద్దని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.